అన్నా రెస్పెక్ట్ రెస్పెక్ట్ అంటే ఏంటి? అంటే దేని రెస్పెక్ట్ అంటున్నాం? ఎలా ఉంటే రెస్పెక్ట్? ఎదుటి వ్యక్తి తనకున్న మనోభావాల్ని గుర్తించి తదనుగుణంగా ప్రవర్తించుకోవడం, అంతే. అంతకుమించి ఏమీ లేదు. ఇది ఓన్లీ మనిషికి మాత్రమే ఉండేది. ప్రకృతిలో ఏ ప్రాణి ఇంకో ప్రాణికి రెస్పెక్ట్ అని ఎక్స్పెక్ట్ చేయదు. ఆ తర్వాత వాటికి స్వాభిమానాలు, ఆత్మాభిమానాలు, ఆత్మగౌరవాలు ఏముండవు. ఇవన్నీ మనిషికి ఉన్నాయి కాబట్టి, మనసున్న మనిషికి ఉన్నాయి కాబట్టి, అది ఈ ప్రపంచంలో డే టు డే లైఫ్లో నువ్వు మనుగడ సాగించడానికి ఉపయోగపడుతుంది. రెస్పెక్ట్ అనేది రకరకాల లేయర్స్లో ఉంటుంది. కొన్నిసార్లు అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం వల్ల నువ్వు రెస్పెక్ట్ ప్రదర్శిస్తావు. ఎవరి వల్లనో నీకు ఒక బెనిఫిట్ జరిగింది, ఎవరి వల్ల నీకు ఒక జాబ్ వచ్చింది. జీవితకాలం అతన్ని ఎప్పుడు తలుచుకున్నా నువ్వు మనసులో గౌరవించావు, లేకపోతే అతను కనిపించినప్పుడు కాళ్ళు మొక్కావు, లేకపోతే అతను ఎప్పుడన్నా పండగ పూట అతనికి షాలువా కప్పావు, లేకపోతే ఎక్కడన్నా వేదిక మీద అతని గురించి చెప్పావు. ఇది ఒక పద్ధతి. రెండవది, అవసరం కోసం రెస్పెక్ట్. ఒక పొలిటీషియన్ కలిసినప్పుడు, ఒక స్వామీజీని కలిసినప్పుడు వాళ్ళు ఎవరో తెలియకపోయినా అతను ఎవరో పెద్ద వ్యక్తి అని గుర్తించి నువ్వు జస్ట్ అతనికి చేతులు జోడిస్తావు, లేకపోతే కాళ్ళు మొక్కుతావు. అంటే నువ్వేం మిస్బిహేవ్ చేయవు, నీలో ఒక ఒద్దిక ఉంటుంది. రెస్పెక్ట్ అంటే నువ్వు బీయింగ్ హంబుల్గా ఉండడం. సో ఇక్కడ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే, ఎక్కడైతే స్పష్టత ఉందో అక్కడ ఏ సమస్య లేదు. స్పష్టత ఏమిటి? మన వీధికి ఒక పొలిటీషియన్ వచ్చాడు, లేకపోతే మన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఉంది, ఆయన దగ్గర కలిసాము, ముఖ్యమంత్రి ఇలాంటి వాడు, అతని మీద ఏ ఆరోపణలు వచ్చాయి, అతను స్కామ్స్ చేశాడు, ఇవేవి లెక్కలోకి తీసుకోకుండా ఆ హోదాకి నువ్వు రెస్పెక్ట్ ఇస్తావు. అక్కడ నీ మైండ్ ఖచ్చితంగా గుర్తిస్తుంది, అక్కడ ఉన్న వాతావరణము అలా సపోర్ట్ చేస్తుంది. అట్లాగే నీకెవరి వల్ల సహాయం జరిగింది, నీవు తెలియకుండానే ఆ రెస్పెక్ట్ లైఫ్ అంతా మెయింటైన్ చేస్తావు. అతను నీ పట్ల ఎట్లా ప్రవర్తించినా నాకైతే అతనంటే గౌరవం, అతని ప్రవర్తన మీద ఆధారపడి లేదనేది ఒక కాంటెక్స్ట్ వస్తుంది. ఆఫీసుల్లో మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది. నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలియదు, నీ కులం నాకు తెలీదు, నా కులం నీకు తెలియదు. నీ ఇంటికి బయటికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నేనేం చేస్తానో నీకు తెలియదు. కానీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఒకరిని చూసి ఒకరు చిరునవ్వు నవ్వుకోవాలి, ఆ తర్వాత ఒకరికొకరు సార్ అని పిలుచుకోవాలి, ఆ తర్వాత ఒకరికొకరు నేను నీకేం చేశాను, నువ్వు నా కోసం అది చేయాలి, ఇట్లాంటి ఒక ఉంటుంది. సమస్య అంతా ఎక్కడ వస్తుంది? మనం ఈ విషయాలు తెలియకుండా కొందరితో బౌండరీ లేకుండా ఎంటర్ అవుతాం అన్నమాట. అక్కడ వస్తుంది, పర్టికులర్లీ కుటుంబ సభ్యుల మీద వస్తుంది రెస్పెక్ట్ ప్రాబ్లం. సో రెస్పెక్ట్ అనేది ఆశించేది కాదు. ఎదుటి వ్యక్తి ఇస్తే తీసుకోవాలి, లేదా ఎదుటి వ్యక్తి అడిగినా అడగకపోయినా నువ్వు ఇవ్వాలి. అంతేగాని నేను ఇచ్చాను కాబట్టి నువ్వు ఇవ్వను అన్న మరుక్షణమే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. నిన్ను ఎవడు ఇవ్వమన్నాడు అంటే కోపం వస్తుంది. అట్లా కాకుండా ఒకవేళ నిజంగా నీకు రెస్పెక్ట్ అనేది వేరే వ్యక్తి ఇవ్వకపోతే నీకు మనోభావం దెబ్బతింటుంది, అది నీకు అంగీకరించదు అనుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఒక అగ్రిమెంట్ రాసుకోవాలి ముందే. నేను నీకోసం ఇది చేసి పెడతాను, నువ్వు నా కోసం ఇది చేయాలి. ఇది ఓకే అయితే మన ఇద్దరి మధ్య సంబంధం ఉంటుంది. లేకపోతే నేను నీకేం చేయను, నువ్వెవడు నేనెవడు ఆలోచించుకొని చెప్పు. ఇప్పుడు అలాంటిది కుటుంబాల్లో వచ్చినప్పుడు కుటుంబంలో ఎలాంటి అగ్రిమెంట్స్ ఏంటి అని, అందుకే కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా. ఏ కుటుంబమైనా ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే వాళ్ళు క్లియర్గా నిర్వచించుకోలే వాళ్ళ పరిధిని. ఇప్పుడు ఒక భార్య అందరి కోసం ఏదో చేసి పెడుతుంది. ఒకరోజు తనకు ఎవరైనా చేసి పెట్టకపోతే నీకోసం ఇంత చేశాను, నువ్వు నా కోసం చేసి పెట్టలే అంటుంది. నేను అంటున్నా ముందే మాట్లాడుకోవాలి. నేను వారం రోజులు చేస్తాను, 2 రోజులు మీరు నా కోసం చేస్తారా? కానీ ఇట్లా మాట్లాడితే అంత ఖరాఖండిగా మాట్లాడుతున్నవేంది, ఇది ఇల్లు అనుకున్నావా లేకపోతే ఆఫీస్ అనుకున్నావా, పరాయిలతో మాట్లాడుతావేంది అట్లా అంటారు. సో దీనికి తలాతోక లేని వాదం ఇది. అందుకని నా అబ్జర్వేషన్ ఏంది, రెస్పెక్ట్ అనేది అందరికీ సమానంగా ఇచ్చేసి పంచాయతీ అవుతుంది. ఇది నేను పాటించేది. ఆటో డ్రైవర్ అయినా ఎవరైనా వాడెవడో నాకు అనవసరం, నేను అందరినీ గారు అని పిలుస్తాను, సార్ అని పిలుస్తాను. రెండవది, ఎదుటి వ్యక్తి పట్ల ఒక అంతర్గత భావన కలిగి ఉండు, దాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తి పట్ల నీకు ఎలాంటి భావన ఉందో దాన్ని నువ్వు పట్టుకొని కాకుండా ఎదుటి వ్యక్తి పట్ల ఉన్న భావన ఏదైనా కూడా ఒకవేళ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తే ఇవ్వు, దాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. సో ప్రపంచంలో దాదాపు రెస్పెక్ట్ అనేది ఒక ప్రదర్శనకి సంబంధించిన అంశంగానే ఉన్నది, నా అబ్జర్వేషన్ అట్లీస్ట్. ఉదాహరణకి ఎవరైనా స్టేజ్ మీద ఎక్కగానే
అతనికి ఒక దుశ్శాల్వ కప్పుతారు, ఒక ఫ్లవర్ బొకే ఇస్తారు. మా హృదయంలో ఉంది సార్ రెస్పెక్ట్, మీరు రండి స్టేజ్ మీదకి అన్నారు. ఆ టైంలో గౌరవంగా మాట్లాడతారు, గౌరవనీయులైన అధ్యక్షులు వచ్చారు. ఎందుకు అట్లా చెప్పాలి? మామూలుగా సార్ రండి, మీకు తెలియదా ఏం సభ జరుగుతుందో, ఇంకా కింద కూర్చొని పైకి రండి మీరు ఫస్ట్. రెస్పెక్ట్ అనేది ప్రదర్శనలో ఉంటుంది, ప్రదర్శిస్తేనే తెలుస్తుంది. ఓన్లీ మాటలకు అతీతంగా, భావాలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు చూసేవాడు ఈ రెస్పెక్ట్ అనే జాలంలో పడడు. వాడు న్యూట్రల్గానే ఉంటాడు. అది చాలా హాయి, కానీ అర్థం చేసుకోవడం అంత ఆషమాషి కాదు. అవును. సో కరచాలనం చేయడం అయినా, చేతులు జోడించి నమస్కరించడం అయినా, కాళ్ళు మొక్కడమైనా, ఒక శాలువా కప్పడమైనా, మీరు అనడమైనా, లేకపోతే గారు అనడమైనా, ఇదంతా నువ్వు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తికి ఇతను నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడని తెలుస్తుంది. నేను నువ్వు వస్తే ఇట్లా నిలబడి ఇట్లా, కానీ నా హృదయంలో చాలా రెస్పెక్ట్ ఉంది అన్న, నీకు ఎట్లా తెలుస్తుంది? సో రమణ మహర్షి ఎగ్జాంపుల్, అతను ఎవరికి అట్లీస్ట్ తలెత్తి కూడా చూసేవాడు కదా తన దగ్గరకు వస్తే. అంత మాత్రం చేత తను ఎవరికి రెస్పెక్ట్ ఇయ్యనట్ట. అంటే కోరు లోపట ఈ కోరుకోవడాలే ఉండవు, ఏం ఉండదు అసలు. నువ్వు నీ పని చేసుకో, వాళ్ళు పని చేసుకుంటారు. నీకు సాధ్యమైంది నువ్వు చేయి, నీకు సాధ్యమైంది నువ్వు ఇయ్యి. కోరుకోకుండా ఉండడం ఈజీయా? రెస్పెక్ట్ కోరుకోకు. ఇప్పుడు నేను ఎవరి నుంచి ఏ రెస్పెక్ట్ కోరుకోను. నేను ఎక్కడికి వెళ్ళేదనుకో, నాకు కుర్చీ వేయొచ్చు, వేయకపోవచ్చు, నన్ను స్టేజ్ మీదకి పిలవచ్చు, పిలవకపోవచ్చు, నన్ను ఇగ్నోర్ చేయొచ్చు, నేను అవేవి లెక్కలోకి తీసుకోను. రెస్పెక్ట్ అనే కాదు, ఏదైనా కోరుకోవడం అనేది కోరుకోని స్థితులు. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు సొంతంగా ఇల్లు ఎందుకు కట్టుకోవాలనుకుంటున్నావు అంటే వేరే వాళ్ళ మీద డిపెండెన్సీ లేకుండా ఉండడానికి. నువ్వు సొంతంగా డబ్బు ఎందుకు సంపాదించాలనుకుంటున్నావు? వేరే వాళ్ళ మీద ఆధారపడొద్దని. ఎందుకంటే ఆధారపడితే మాట వస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు ఎవడోడు ఏదో మాట అంటాడు. అందుకని ఆ రెస్పెక్ట్ అనే విషయంలో కూడా మనుషుల నుంచి ఫ్రీ అయిపో. అప్పుడు ఏంటి, నీ స్వభావం ఒక మెయిన్ థింగ్ అవుతుంది. సో నాకు ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వకపోని, నన్ను గౌరవించకపోని, నన్ను దుర్భాషలు ఆడినా సరే నేను ఎదుటి వ్యక్తికి గౌరవం ఇచ్చే మాట్లాడతాను. నేను విషయాన్ని బలంగా చెప్పడానికి ఒక వ్యక్తిని దుర్భాషలాడాల్సిన అవసరం లేదని నేను తెలుసుకున్నాను. ఓకే. అంటే ఒక విషయాన్ని నువ్వు స్పష్టంగా చెప్పడానికి యూ డోంట్ హ్యావ్ టు యూజ్ ఫిల్దీ లాంగ్వేజ్. ఇది తెలుసుకుంటే సరిపోతుంది. కానీ మనిషికి అంత స్వయం విచారణ చేసేంత సమయం కానీ నిజమైన ఆసక్తి కానీ లేవు. ఈ పనికిరాని విషయాల్లోనే పడి జీవితం అంతా నాశనం చేసుకునే వాళ్ళకి నేను ఏ సలహా ఇవ్వను. అది వాళ్ళ జీవితం, వాళ్ళ ఇష్టం. నేను ఎట్లా ఉన్నా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. నాకు ఎవరి మీద ఏ ద్వేషం ఉండదు. నేను అలర్ట్గా ఉంటాను. ఒకరి వల్ల నాకు ఇబ్బంది ఉందనుకుంటే నేను ఎలా నన్ను నేను సరి చేసుకుంటే నా పనికి అడ్డం లేకుండా ఉంటుందో అట్లా నేను సరి చేసుకుంటా. అసలు మొత్తానికే నాకు ఎసరు వస్తుందని చెప్తే ఆ ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళిపోతాను. ఒక మాట చెప్తే మాట్లాడంటే చెప్పి చూస్తాను. ఎవరన్నా కాస్త పరుషంగా చెప్తే అర్థం చేసుకుంటారంటే పరుషంగా చెప్పి చూస్తాను. నేను ఏదైనా ప్రయోగంగా చేస్తాను తప్ప ఎక్స్పెక్టేషన్ చేసి కాదు. ఉదాహరణకి ఒక చిన్న లాక్ ఓపెన్ చేయాలి, ఇట్లా అంటాం రాదు. సుత్తి తీసుకొని కొడతాం రాదు. గుండు పిన్ను పెట్టి తిప్పుతాం రాదు. ఓ రాయి తీసుకొని కొడతాం. మనకు దాని మీద కోపం ఉందా? దాన్ని ఓపెన్ చేసే క్రమంలో మనం ఏదో చేస్తున్నాం. అట్లా ఒక వ్యక్తికి, మన దగ్గర ఉన్న 2-3కి చెప్పే క్రమంలో మనం కొన్నిసార్లు కోప్పడవచ్చు. కానీ నీ లోపట వాళ్ళ పట్ల ద్వేషము కానీ వైమనస్యత కానీ ఉండకూడదనేది నా అబ్జర్వేషన్. ఎందుకంటే అవి ఉంటే నువ్వు చెడిపోతావు. వాళ్ళు ఉండరో కానీ అవన్నీ నీ మనసును పట్టుకొని జలగల్లాగా పీడిస్తాయి. అందుకని నా సలహా ఏంటంటే రెస్పెక్ట్ ఎవ్రీబడి. కోపం అనేది ఎమోషన్లా కాకుండా యాక్టింగ్లా ఉంటే అట్లా ఉంది, కరెక్టే. అది నిజంగా సందర్భం వచ్చినప్పుడు నువ్వు చేసి చూడాలి దాన్ని. అప్పుడు నువ్వు కోపాన్ని నువ్వు అంటుకోకుండా దాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించి చూస్తున్నావు, ఎరుక ఉంటుంది అప్పుడు. సో నువ్వు ఎవడెవడైతే యాక్టింగ్ చేస్తున్నాడో వాళ్ళంతా ఎరుకలో ఉండి చేయవలసిందే. నేను భగత్ సింగ్ యాక్ట్ చేస్తున్నా, భగత్ సింగ్ అని నన్ను అనుకోవడం లే. షూటింగ్ అయిపోయిన తర్వాత వేషం తీసేస్తున్నా. నేను ఆ షూటింగ్లో ఉండి 8 hours తర్వాత నేను భగత్ సింగ్ అని నేను నిజంగా అనుకున్నాను అనుకో, అప్పుడు నాకు ఎంత ప్రాబ్లం అయిపోతుంది. అందుకని ఏది నీ నిజమైన అస్తిత్వము, ఏది నీ జీవితానికి అత్యంత ఆధారభూతమైన అవగాహన, ఏది అత్యంత ఆవశ్యకము, ఏది నీవు కావాలి, ఏది నువ్వు చేయాలన్న స్పష్టతలోకి అందరూ రావాలి. ఇది సలహా కాదు, ఎవరి జీవితం వాళ్ళది. అట్లీస్ట్ నేను 100% చెప్పగలను. జీవితకాలం నా చుట్టూ ఎవరు ఉండకపోని, నా దగ్గర డబ్బు ఉండకపోని, నాకు కావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీస్ నేను సంపాదించుకుంటాను. ఈ క్షణం నన్ను ఈ సమాజం వెలివేసినా నాది కానీ ఊరికెళ్ళి నేను చక్కగా 10 మందిని ఫ్రెండ్స్ చేసుకొని, మళ్ళీ సేమ్ ఎవరి నుంచి ఏం ఆశించని ఫ్రెండ్షిప్ చేసుకొని, నేను ఏదైనా సర్వీస్ చేసినా సరే నాకు కావాల్సింది క్రియేట్ చేసుకొని
మళ్ళీ ఈ జీవితాన్ని తిరిగి నేను ప్రారంభిస్తాను. కానీ దానికి చాలా అవగాహన ఉండాలి, ఒక చిన్న ధైర్యం ఉండాలి. ఎందుకంటే మనం అనుకున్నట్టు ఎదుటి వ్యక్తి ఉండాలనుకుంటే ఉండకపోవచ్చు. నా అబ్జర్వేషన్ ఏంటంటే అలా ఉండడు. నేను చాలా చిన్నప్పటి నుంచి నేను ఇవి వందల ఇన్సిడెంట్స్ చూశాను. కుటుంబాలు కొలాప్స్ అయిపోవడానికి కారణం ఏమీ కాదు, ఒకరి పట్ల ఒకరికి సరైన భావన లేకపోవడమే. ఆ వ్యక్తిని చూసిన ప్రతిసారి మనసులో అంతకుముందే ఏర్పరచుకున్న భావనలన్నీ అట్లా బయటకు వచ్చేస్తాయి. ఎందుకు అలా వచ్చేస్తాయి తెలియదు. అజ్ఞానం అంటే అదే. అంటే అది కావాలని తీసుకొస్తుంది కాదు కదా. అజ్ఞాన తిమిరాంతస్య జ్ఞానాంజన శలాకాయ అని ఒక గీతా సూక్తి. అంటే అజ్ఞానంలో చీకట్లో మగ్గిన నీ మనసులోకి ఒక చిన్న కాంతిని తీసుకొని రావాలి. ఆ కాంతి ఏంటింది? విచారణ చేయాలి. దీనివల్ల నిజంగా నాకేమైనా ఉపయోగం ఉందా? నేను దీనివల్ల ఏమైనా సాధిస్తున్నానా? నేను ఏమైనా కోల్పోతున్నానా? ఒక్క వ్యక్తి నుంచి రెస్పెక్ట్ ఆశించే క్రమంలో నేను నాకున్న ప్రశాంతతని, నాకున్న జీవితాన్ని, నాకున్న సమయాన్ని వృధా చేస్తున్నానే. ఇన్ని కోట్ల మందిలో అందరికీ తెలియకుండా బతుకుతున్న ఈ ఒక్క వ్యక్తిని కూడా విస్మరించి నిజంగా మన మాట ఎవరింటారో వాళ్ళతో పనిచేయాలి. నిజంగా ఎవరితో ఉంటే హాయిగా ఉందో వాళ్ళతో ఉండాలి. అట్లా జీవితాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి తప్ప మనం నాకు ఈ రెస్పెక్ట్ అంటే ఇవ్వకపోవచ్చు. అందుకని ఇది వ్యక్తి నిర్ణయించుకోవాలి. ఇప్పుడు నేనైతే నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వకపోని నేను రెస్పెక్ట్ ఇస్తా. అది వాళ్ళ విచక్షణకు వదిలేస్తా అంతే. రెండోది, నేను ఎవరి కోసం ఏదన్నా చేశాను అనుకో, వాళ్ళు నా కోసం తిరిగి చేసినా చేయకపోయినా పర్వాలేదన్న ఒక కంప్లీట్ స్పృహలోనే చేస్తాను అంతే తప్ప నేను ఎన్నిసార్లు నీకు కారు ఇచ్చాను, ఒక్కసారి నా దగ్గర రాలేదు, ఇన్నిసార్లు నీకు డబ్బులు ఇచ్చాను, ఒకసారి అడిగితే ఇవ్వలేదు నువ్వు అంటే ఈ తూతుమయమలకు దిగనేను. ఎందుకంటే నాకు సమయం చాలా వాల్యుబుల్, నా వర్క్ చాలా వాల్యుబుల్, నాకున్న ఈ బేసిక్ అండర్స్టాండింగ్, దానివల్ల వచ్చిన ప్రశాంతతని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చెడగొట్టుకోను. నాకు పూర్తి ఎరుక ఉంది ఆ విషయంలో. అందుకని ఒక అగ్రిమెంట్ అన్న చేసుకొని అక్కడి నుంచి ఇద్దరు దాన్ని పాటిస్తే ఇక అసలు సమస్యనే రాదు. ఇప్పుడు నేను పొద్దున పూట భోజనం చేస్తా, నువ్వు రాత్రిపూట భోజనం ప్రిపేర్ చేయి అని అగ్రిమెంట్ చేసుకుంటే సంవత్సరం తర్వాత కూడా గొడవ రాదు. ఒకవేళ నేను కనుక చేయని పక్షంలో ఏం చేయాలని అగ్రిమెంట్లో ఒక సబ్ క్లాస్ ఉండాలి. అలాంటి సమయంలో నేను ముందే నీకు చెప్తాను, ఆ రోజు నువ్వే చేసుకో. అట్లనే నువ్వు ఎప్పుడన్నా కావాలనుకుంటే లీవ్ తీసుకోవచ్చు, ఆ రోజు నేను నీకోసం నేను వండి పెడతాను అని ఒకటి చేసుకోవచ్చు. లేదా ఒకవేళ నేను లేని పక్షంలో వేరే వాళ్ళు నా ప్లేస్లో వచ్చి వంట చేసి పెడతారు. అట్లనే నేను నిన్ను గారు అని పిలుస్తాను, నువ్వు నన్ను గారు అని పిలువు. ఎప్పుడు నువ్వు పలకరించినా నేను నవ్వుతూ పలకరిస్తాను, ఎప్పుడు పలకరించినా నువ్వు నన్ను నవ్వుతూనే పలకరించు. ఇది ముందే అగ్రిమెంట్ చేసుకుంటే ఏ సమస్య రా. దాన్ని పాటించకపోతే నెక్స్ట్ అట్లా కనుక చేయకపోతే ఒకసారి 3 సార్లు కనుక నేను పాటించకపోతే ఇక నువ్వు నాతో మాట్లాడొద్దు, నేను నీతో మాట్లాడను. నీ వస్తువు నువ్వు తీసుకొని వెళ్ళిపో, నా వస్తువులు నేను తీసుకొని వెళ్ళిపోతా. నేను నీకు 50 రూపాయల వస్తువు ఇస్తా, నువ్వు ఏదైనా 50 రూపాయల వస్తువే నాకు. నువ్వు నా కోసం దారబోయొద్దు, సమయాన్ని కానీ డబ్బుని కానీ దేన్ని కానీ నేను నీ కోసం దారబోయాను. మ్యూచువల్ విన్ సిచ్యువేషన్లో బతుకుదాం అనుకుంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఇప్పుడు ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంత సక్సెస్ఫుల్ రన్ అవ్వడానికి కారణం చిన్న అగ్రిమెంట్. ఆఫీస్లో ఎలా ఉండాలి, ఎలా బట్టలు వేసుకోవాలనే రూల్ లేకపోతే చెడ్డీ వేసుకొని పోరు. చెడ్డీ వేసుకొని పోతే సార్ కోపం రాదు. కోపం వస్తే ఏం సార్ పని చేస్తలేను నా మీద కోపడుతున్నావు, అసలు దీనికి అసలు తెర ఓపెనే చేయరు. సింపుల్గా బాబు ఇక్కడ క్షేత్రంలో నువ్వు 8 hours పని చేయాలంటే ఇలా తలదూకోవాలి, ఇలా టై కట్టుకోవాలి, ఇలా ఫార్మల్ డ్రెస్ వేసుకోవాలి, అందరినీ హాయ్ హలో అని సంబోధించాలి, నీ క్యాబిన్ తప్ప వేరే చోట నీ వస్తువులు పెట్టకూడదు, నువ్వు క్యాంటీన్లోకి వెళ్తే ఇలా ప్రవర్తించాలి, సార్ని కలిసినప్పుడు డోర్ నాక్ చేసి వెళ్ళాలి, ఒకవేళ వాళ్ళు ఏదైనా చెప్తే నువ్వు నచ్చకపోయినా చేయాలి, ఒకవేళ నచ్చకపోతే ఒక లెటర్ ఇచ్చి చెప్పాలి తప్ప నువ్వు మాటలు వాడకూడదు. ఇట్లాంటివన్నీ ముందే అనుకున్నారు కదా, అందుకని ఏ ప్రాబ్లం రాదు. కుటుంబ సభ్యులు అట్లా అనుకోవట్లేదు, వాళ్ళ పొరపాటు అది. అందుకని కుటుంబ సభ్యులు అట్లీస్ట్ అనుకోనన్నా అందులో రెస్పెక్ట్ కానీ మ్యూచువల్ బెనిఫిట్ కానీ ఏదైనా అనుకోవాలి. లేదా నాలాగా ఉండాలి, నాకే రెస్పెక్ట్ అక్కర్లేదు, నాకు సాధ్యమైంది నేను చేస్తున్నా మీకోసం, మీరు నా కోసం ఏం చేయకపోయినా పర్వాలేదు, నేను మీ గురించి ఎక్కడైనా నెగిటివ్గా చెప్పను, మీరు నా గురించి చెప్పినా పర్వాలేదు, ఎందుకంటే నేను తెలుసుకుని ఇక్కడ కోల్పోయేది లేదు, పొందేది లేదు. ఈ ప్రపంచం చాలా పెద్దగా ఉంది. ఈ చిన్న కూపస్థ మండుకంలో అంటే బాయిలో కప్పలాగా ఉండి అక్కడక్కడే ఈదులాడి ఆ చుట్టుపక్కల 2-3 మీద మన ఆధిపత్యం సంపాదించి నేనైతే వ్యక్తిగతంగా సాధించేది ఏమీ లేదు. ఈ విషయాన్ని నేను బల్లగొద్ది చెప్తా. నాకు ఎవరి మీద ఏ ఎమోషన్ లేదు, ఏమీ లేదు. నేను విషయంగా చూస్తా. రెండోది, ఒక వ్యక్తి గురించి నేను ఎక్కువ సమయం వృధా చేసుకోను. నేను వాళ్ళతోనే ఉంటా, నేను ఎక్కడికి పారిపోను. ఎందుకంటే ఎక్కడ పోయినా మనుషులే ఉన్నారు. నువ్వు పోయి చిరుతపులితో ఏదో ఉండవు కదా, మనిషితో ఉండాలి, పందితో ఉండాలి, పులితో ఉండాలి, లెక్క ఇది. అందుకని ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే కాన్ఫ్లిక్ట్ రాదు. ఒకవేళ కాన్ఫ్లిక్ట్ వచ్చినా నువ్వు సరి చేస్తావు,
లేకపోతే దానికి అగైనెస్ట్గానో ఫర్గానో యాక్ట్ చేస్తావు, బట్ నువ్వు డిస్టర్బ్ కావు. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది, హ్యూమన్ ఈజ్ డీప్లీ డిస్టర్బ్డ్ బై హిస్ సరౌండింగ్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. అది అస్సలు ఆరోగ్యకర లక్షణం కాదు. నా దృష్టిలో ఈ మనిషి జన్మ పరమోత్కృష్టమైందని చెప్తారు కదా, ఇట్లా పనికిరాని విషయాల్లో గొడవపడే వాళ్ళని చూసినప్పుడు ఎవరైనా, నేను ఊళ్ళలో చూస్తా, మా స్నేహితుల్లో చూస్తా, నా యూట్యూబ్ నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు చూస్తే వాళ్ళు చెప్పేదంతా చాలా సూపర్ఫిషియల్. అసలు ఎప్పుడు జీవితం లోపల్లోకి ఎంటర్ అవుతారు, ఎప్పుడు ఒక ఎక్సలెన్స్లోకి ఎంటర్ అవుతారు, ఎప్పుడు ఒక విషయాన్ని ఎంచుకొని జీవితకాలం పనిచేస్తారు, ఎప్పుడు సమాజం కోసం పనిచేస్తారు. నీకే బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉంది, నువ్వు పక్క వ్యక్తినే మారుస్తావు, నువ్వే చక్కగా లేవు. బయటకు వెళ్తే మైక్ పట్టుకొని నువ్వు 100 స్పీచ్లు దంచొచ్చు, ఇంటికి వస్తే నీ జీవితమే చక్కగా లేదు. అందుకని ఈ ఏమంటారు మేడి పండు లాంటి జీవన విధానం అది మోసపూరితమైనది. అందుకని నా పర్సనల్ అబ్జర్వేషను, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, రెస్పెక్ట్ ఎవ్రీబడి. రెండోది, ఎక్స్పెక్టేషన్ అనేది కాస్త డ్రాప్ చేయకపోతే నీకు కాన్ఫ్లిక్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఎక్స్పెక్టేషన్ చేస్తే ఎదుటి వ్యక్తికి ముందే చెప్పు, మ్యూచువల్ అండర్స్టాండింగ్కి రా, నేను నీ కోసం ఇది చేస్తాను, నువ్వు నా కోసం ఇది చేయి. ఇప్పుడు మా ఊరిలో ఒక సార్ ఉన్నాడు, ఆ సారు ఒక ఊరిలో జాబ్ వచ్చింది. ఇప్పుడు అతను బైక్ కొనుక్కోవాలంటే డబ్బులు లేవు, ఎందుకంటే 20 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. అప్పుడు ఎట్లా అనుకున్నప్పుడు నన్ను కలిస్తే నాకు చిన్న సలహా ఇచ్చాను, ఆ ఊరిలో జాబ్ చేసి ఇంకెవరన్నా ఉంటే వాళ్ళకి బైక్ ఉంటే అట్లాంటి వాళ్ళని మాట్లాడదాం. పట్టుకున్న తర్వాత సార్ బైక్ మీది, పెట్రోల్ నాది అని చిన్న అగ్రిమెంట్ రాసుకున్నారు. ఓకే అయింది. మళ్ళీ కొంతకాలం తర్వాత ప్రాబ్లం వచ్చింది. ఏందది, సార్ ఆ బైక్ ఉన్నాయని ఒక ఉద్యోగానికి రాలేదు, అప్పుడు ఈయనకు ప్రాబ్లం కదా, అప్పుడు ఎట్లా? సో అలాంటి సమయంలో నేను బైక్ పెట్రోల్ కూడా పోయిస్తాను, ఆ బైక్కి నేను 100 రూపాయలు రెంట్ ఇస్తాను, కానీ నాకు బైక్ అప్పచెప్పు. అదే బైక్ ఫోటో గిటో తీసుకో, దానికైనా డ్యామేజ్ అయితే నేను రిపేర్ చేయిస్తా. నువ్వు అంతకుముందు రాత్రే నాకు చెప్పాలి, నేను రేపు ఉద్యోగానికి వస్తలేనని. సరే, అది కొంతకాలం నడిచింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన నో అన్నాడు. నేను చెప్పిన ఆయన బైక్ ఆయన ఇష్టం, అందుకే నువ్వు ముందే రాసుకోవాల్సింటివి 1 year వరకు మీరు నో చెప్పకూడదు. ఆ తర్వాత నేనేం చెప్పినా, ఇవన్నీ కాదు, నువ్వు బైక్ కొనుక్కో, ఇది ఒకటే సొల్యూషన్. అంటే విషయాన్ని నీ దగ్గర ఉన్నంత వరకు నీకు విముక్తి లేదు. మరి బైక్ ఎట్లా కొనుక్కోవాలి? ఎలాగో నువ్వు వచ్చింది గవర్నమెంట్ జాబే, లోన్ పెట్టు, ఈఎంఐలో కట్టుకో, ఫ్రీ అయిపోయి విధవల నుంచి. అప్పుడు నీ బైక్లో నీవు పెట్రోల్ పోసుకుంటావా, డీజిల్ పోసుకుంటావా, అగ్గి పోసి తగలబెట్టుకుంటావా, నీ ఇష్టం. నీకు నచ్చినప్పుడు పోవచ్చు, నచ్చినప్పుడు పోవద్దు అన్న తర్వాత కొనుక్కున్న తర్వాత మళ్ళీ మూర్ఖత్వం స్టార్ట్ అయింది. నాకు ఎవడన్నా వాడికి, నేను కంపెనీ ఉన్న, పెట్రోల్ ఖర్చు మిగిలింది, ఒక్కడనే పోతున్నా, వెనక ఖాళీ సీట్ ఉంది అంటే ఇంకెవడన్నా తగులుకో. ఇప్పుడు వాడు తగులుకున్న తర్వాత వాడు సేమ్ వీడికి ఎట్లయితే చేసింది ఇప్పుడు అర్థమైంది కదా. ఒకప్పుడు వాడు నువ్వు విమర్శించినావు, ఇప్పుడు వాడి ప్లేస్లోకి నీవు వచ్చిన తర్వాత తెలిసింది వాడి వల్ల నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో. అందుకని వాడిని కూడా ఎడ్యుకేట్ చేయి, లేదా అవుట్ ఆఫ్ కంపాషన్, సరేరా ఏమో డబ్బుల గురించి కాదు, నువ్వు కొంతకాలంలో బైక్ కొనుక్కుందువు కానీ నేను ఎప్పుడు పోయినా నాతో రా, పోని రోజు నీకు చెప్తాను, నువ్వు బస్ అన్న పట్టుకొని పో, ఈక్కుంటా దున్నుకుంటా ఎట్లన్నా పో, నాకు సంబంధం లేదని చెప్పేసేయి. ఏదో ఒకటి స్పష్టంగా చెప్తే దెర్ ఇస్ నో ప్రాబ్లం. మనం స్పష్టంగా డిక్లేర్ చేయాలి వాట్ యు ఆర్ అండ్ వాట్ ద అదర్ ఈస్, లేకపోతే కాన్ఫ్లిక్ట్ ఖచ్చితంగా వస్తుందిరా. అయ్యో మా చిన్న లైఫ్ని ఎంత పిచ్చి పిచ్చిగా చేసుకుంటారు. అసలు నేను అది చేసుకునే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ ఒక్కటి చెప్తాను, అంటే నా పరిధిలో లేదు అది. నేను ఒక అవుట్ సైడర్గా మహా అంటే సలహా ఇవ్వగలుగుతాను, కానీ మనిషి ఎంత దుర్మార్గుడు అంటే చెప్పిన వాడిని కూడా తిడతారు. అందుకని నేనేం చేస్తా, చాలా తెలివిగా నేను అయితే ఇలా చేస్తాను, మీరైతే ఎలా చేస్తారో ఆలోచించుకోండి, మీ జీవితం మీ ఇష్టం అని చెప్పడం ఈ మధ్యన మొదలుపెట్టిన ఒక 1.5 years నుంచి. ఇది కొంచెం రిఫైన్డ్ అండర్స్టాండింగ్ లాగా తోచింది నాకు. అందుకని రెస్పెక్ట్ అన్నది హృదయంలో ఉండడం అన్నది కనబడదు. ఖచ్చితంగా రెస్పెక్ట్ నీ మాటల్లో, నీ చేష్టల్లోనే రిజిస్టర్ అవుతుంది. కొన్నిసార్లు అవసరమైతే ఫ్లవర్ బొకే ఇంత ఇస్తారు, ఇట్లా ముట్టుకొని పక్కన పెట్టేస్తారు. ఏంది, నేను 3000 ఫ్లవర్ బొకే ఇస్తే పట్టుకో కాసేపు అన్నికి లేదు, నువ్వు ఆశించనీకే లేదు. ఫ్లవర్ బొకే ఇచ్చినావు, బాత్కత్తం. ఫ్లవర్ బొకే ఎందుకు ఇచ్చినావు? సో నీకున్న గ్రేటర్ రెస్పెక్ట్ నువ్వు ప్రదర్శించాలని ఒక ప్రయత్నం చేసినావు. ఎందుకు? అక్కడి నుంచి నువ్వు ఏదో ఆశిస్తున్నావు కదా. సో ఇట్లా ఆశించి కాకుండా జనరల్గా నీకు నిజంగా గౌరవించాలనిపిస్తే గౌరవించు. ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చినా ప్రోటోకాల్ తీసుకొని గౌరవించు. లేదా ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు అందరూ చేస్తున్నారు కాబట్టి నువ్వు కూడా చేయి. అంతే తప్ప ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ ప్రతిదాన్ని నువ్వు జడ్జి చేస్తూ పోయినావు అనుకో, నువ్వు గలంత అయిపోతావు. చివరికి నువ్వు ఒక ప్రశ్నగా చచ్చిపోతావు భూమి మీద, అంతే. అందుకని యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా నీకు ఒక లిమిటెడ్ స్పేరే ఉంది.
ఒక కొంచెం పరిధిలో చిన్న చీమ కనుక 1 కిలోమీటర్ రేడియస్లో తిరిగినట్టు నువ్వు కూడా కొంత ఏరియాలో తిరగగలవు. విమానాలు వచ్చినాయి కాబట్టి నువ్వు ఢిల్లీ పోతున్నావు, బాంబే పోతున్నావు, అక్కడ కూడా నువ్వు తిరిగే ప్లేస్ కొంచెమే. అందుకని నీ చుట్టూన్న మనుషులతో సయోధ్య ఎట్లా వస్తుంది అన్న దాని మీద దృష్టి పెట్టి ఏ విధంగా చేస్తే సయోధ్య వస్తుంది, ఏ విధంగా చేస్తే మనం ముఖం మీద చిరునవ్వు పోకుండా ఉంటుంది అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేనైతే ఈ విషయంలో 100% బయటపడ్డాను. నాకు ఎవరి మీద ఏ ద్వేషం లేదు, వైమనస్యత లేదు. ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. ఎవడో దుర్మార్గుడు వచ్చాడు వాడు రెస్పెక్ట్ ఇస్తావంటే నేను వాడిని దూరం పెట్టేస్తా. మన పరిధిలో లేనివి మన పరిధిలో లేవు. అట్లాంటి విషయాలకు మనం లీగల్గానో లేకపోతే రకరకాలుగా స్టాండ్స్ తీసుకుంటాం. నేను చెప్పేది జనరల్ అండర్స్టాండింగు. ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నేను అందరికీ చేతులు నమస్కరిస్తాను. ఆటో డ్రైవర్కైనా ఎవరికైనా ఇప్పుడు ఊరి నుంచి వచ్చాను అందరికీ నమస్కరించి వచ్చాను. ఎవరు కనిపించిన చేతులు నమస్కరిస్తాను. ఇదేంటి, నేనేమి యాక్ట్ చేస్తలేను. ఐ రియల్లీ రెస్పెక్ట్. అంటే మనిషిగా అది మన కనీస ధర్మం. చిరునవ్వు నవ్వడం, నమస్కారం పెట్టడం, పెద్దవాళ్ళైతే కాళ్ళు మొక్కడం నీకే మంచిది. ఏదో చిన్న యాక్టివిటీ ఉంటుంది న్యూట్రల్గా ఉండకుండా. లేదా అసలు నువ్వు ఎవరితో ఏ లింకు పెట్టుకోకుండా బతుకు. నీ ఫుడ్ నువ్వు వండుకో, నీ రూమ్లో నువ్వు వండు, నీ బట్టలు నువ్వు ఉతుక్కో, నీ ఇల్లు నువ్వు ఊడ్చుకో, అది ఎవరితో మాట్లాడకు. నీ జోలికి ఎవరు రాడు. ఇప్పుడు మన అరుణాచలంలో మౌనస్వామి ఉంటాడు, అటు దిక్కు తిరిగి కూర్చుంటాడు. నీ దిక్కు తిరిగి కూడా చూడు అసలు. అటువంటిప్పుడు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు ఆయన నుంచి? రెండోది, నువ్వు 100 రూపాయలు ఇచ్చినా తీసుకోడు, ఆస్తి రాసిచ్చినా తీసుకోడు, అసలు దాన్ని కేర్ కూడా చేయడు. నువ్వు ఎదురుగలి నమస్కారం పెట్టినా నీ దిక్కు కూడా చూడు. అసలు తన కన్ను సందర్లో నువ్వు వచ్చినా సరే చూడడు నీ దిక్కు. నువ్వు గంటన్నర సేపు ఏడిసినా చూడడు. ఎందుకంటే అతను తీసేసిండు దాన్ని, తనకు అవసరం లేదు. నీ నంగి విషయాలు నీ ఇంటికాడ వేసుకోపో అని చెప్తాడు అంతే. అట్లా ఒక ట్రెమెండస్ క్లారిటీ ఉంటేనే లైఫ్లో ప్రశాంతత అనేది రియల్గా దిగుతుంది. లేకపోతే వస్తుంది పోతుంది, ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది, ఉంటుంది ఉండదు. అదంతా వేరే వాళ్ళ చేతిలో బందీ అయిందని నువ్వు తెలుసుకునే వరకు నీకు విముక్తి లేదు. అందుకని నీ ప్రశాంతతని కానీ, నీ ధ్యానాన్ని కానీ, లేకపోతే నీ జీవితాన్ని కానీ ఒక దాంట్లో తాకట్టు పెట్టకు, ఒక దానికి లింక్ చేయకు. ఇండిపెండెంట్గా అవన్నీ కలిగి ఉండి సమాజంతో ఆపరేట్ చేయి. నేను ప్రశాంతంగా ఉండి మాట్లాడు, ప్రశాంతంగా కొట్లాడు, ప్రశాంతంగా నీ ఓటమిని ఒప్పుకో, ప్రశాంతంగా ఇంటికి రా. లేదా ప్రశాంతంగా గెలుపు ఒప్పుకో, ఇంటికి రా. ప్రశాంతత ఇంపార్టెంట్, నీ యొక్క స్టెబిలిటీ ఇంపార్టెంట్, నీ యొక్క నిశ్చల స్థితి ఇంపార్టెంట్. నీతో ఎప్పుడు అంటిపెట్టుకొని ఉండేవి, నిన్ను కాపాడేవి శ్రీరామ రక్ష. అది రక్షరేఖది, దాన్ని మిస్ చేసుకోవద్దు. ఇది సలహా కాదు, ఎవరి లైఫ్ వాడిది, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. అంతకుమించి ఏమీ లేదు. సరే మరి ఉంటాను.